N9 రోడ్డు. ఆ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ ఏమో ఎస్ఆర్ బిల్డింగ్. అది N10కి అడ్జసెంట్గా ఉంటుంది. N10 ముందుకెళ్తే E14, ఆ ముందుకెళ్తే E13. అది E13 N10 కార్నర్ బిట్ అయ్యి ఉండొచ్చు. ఐఎస్ఆర్ఎంకి అలాట్ చేసింది. ఆ E13 రోడ్ ఏమో డైరెక్ట్గా N16 తూర్పు వైపు విజయవాడ అవుతుంది. దాన్ని అది ప్లాన్ కనెక్ట్ చేస్తారండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదేమో పనివిడొంక. దాన్ని ఇది కట్ చేసింది, N9 కట్ చేసేసింది. ఇది 3x2 6 వరుసల రోడ్డు అయిపోయింది. ఇటుపక్క 2, మధ్యలో 2, అటుపక్క 2. దీనికి ఇటుపక్క బఫర్ జోన్ అంత ఖాళీ ప్లేస్గా స్తంభాల దగ్గర నుంచి అటుపక్క కూడా సేమ్ అంతే ఖాళీ ప్లేస్గా వదిలేశారు. డిస్టెన్స్ ఎంత అనేది సిఆర్డి వాళ్ళని అడిగితే చెబుతారు. ఈ మధ్యలో రోడ్డుకు మధ్యలో ఇట్లా దగ్గర ఒక 2 మీటర్ల స్పేస్ వదిలేశారు. దగ్గర సుమారుగా ఒక 5 అడుగులు 6 అడుగులు ఉండే ప్లేసు. ఎక్కడ ఒకటి బఫర్ జోన్. ఆ ఎదురుగా కనిపిస్తున్నది తాడికొండ. అది తిన్నగా వెళ్తే నిడమరు ఊర్లోకి వెళ్ళొచ్చు. అది మాకు యాక్చువల్గా ఇటుపక్క ఉన్న భూములకు అప్రోచ్ రోడ్డుగా ఉండేది. ఆ అప్రోచ్ రోడ్డుని ఈ N9 రోడ్డు, ఆ ముందుకెళ్తే N10 రోడ్డు ఇవన్నీ కట్ చేసేస్తాం. డైరెక్ట్గా వచ్చే మాకు అవకాశం లేదు. ఆ తాడికొండ డౌన్ ప్రస్తుతానికి వస్తుంది. ఆ తాడికొండ డౌన్ కూడా సిఆర్డి వాళ్ళ లెక్క ప్రకారం భవిష్యత్తులో అది కనపడదు. ఓన్లీ కనపడతాయి అంటే ఈ N9లు N10లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లను వీళ్ళు ఈ ట్రంక్ రోడ్ నుంచి కనెక్షన్లు ఇస్తున్నారు. అవి ఇచ్చినప్పుడు దానికి కార్నర్గా ఇట్లా దీన్ని పలగొట్టేసి ఆ కనెక్షన్లో చేస్తారేమో. అది వాళ్ళ ప్లానింగ్లో ఎట్లా ఉందో మనకు తెలియదు. అది సో ఈ రోడ్డు మీద నేను ఇప్పుడు ప్రస్తుతానికి దీని కన్స్ట్రక్టెడ్ పరిస్థితి. అది ఆ తాడికొండ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఇట్లా ఈ ముందుకు కూడా కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. నేను సుమారుగా దీన్ని ఎందుకు వచ్చి తెస్తున్నానంటే దీని మీద ఉన్న ట్రాఫిక్ ఏంటి, ఇంత భూమిని వాళ్ళు ఎవరో ఒక అరగంట సుమారుగా తీసి 6 గంటలు ఇంత భూమి ఖర్చు పెట్టారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టారు. ఇట్లాంటివి దగ్గర 34 రోడ్లు వేయాలనుకుంటున్నారు. దాని మీద ఎంత ట్రాఫిక్ వస్తుంది సుమారుగా అని కూర్చున్నాను. ఎల్లో గ్రీన్ పరివిడొంక. ఇంతకుముందు ఈ వీడియో మీకు చేసి పెట్టాను. ఈ డొంకలో మాకు పైన ముందుకెళ్తే 76A 76B ఇట్లా రైతులు ఎవరైతే పూలింగ్కి ఇవ్వకుండా ఉన్నారో నిడమలో వాళ్ళకి కొన్ని భూములు ఉన్నాయి. దగ్గర 400 ఎకరాల ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం సిఆర్డి ఇచ్చిన ఈ నోటిఫికేషన్ కాలంలో సమాధానం రైతుల దగ్గర ఇంకొక దారి అనేది ఏమీ లేకుండా అయిపోయింది. ఏం చేయాలి? వాళ్ళు ఒక భూమికి 3-4 ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఇప్పుడు నాది ఇక్కడ 76A 76B ఉందంటే ఇది ఇన్ఫ్రా రోడ్ అన్నారు, ల్యాండ్ ప్లాట్ పార్సిల్ అన్నారు. ఇంకో చాట ముందుకెళ్తే 355A మీకు అది చూపించాను. దాంట్లో అసలు దాంట్లో ఏమంటున్నారు, ఇన్ఫ్రా రోడ్ అంటున్నారు, ప్లాట్ పార్సిల్ అంటున్నారు. చెరువు పక్కనే ఉంది, అది మూర్తకుంట చెరువు పక్కనే ఉంది. 50 నోటిఫికేషన్ భూమిని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా రైతులు వద్ద ఉన్న భూమిని భయపెట్టి చేయాలి లేదా భూమికి చేయాలి. ఇది సుమారుగా ఒక అరగంట తీస్తా నేను ఈ రోడ్డు మీద ఏం ట్రాఫిక్ ఉంటుందా అనేది. ఇది మాకు ఒడ్డును ప్రారంభమయ్యి వెళ్ళి ఆ ముందు ఓపెన్ ప్లేస్లో అట్లా ఎండ్ అయిపోతున్నాయి ప్రస్తుతానికి. భవిష్యత్తులో సేమ్ ఇదే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ చుట్టుపక్కల రైతులకి ఎప్పటికీ భూమి ఉండడానికి లేదు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి కానీ పెట్టుబడిదారులకు కానీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు కార్నర్ మెయిన్ రోడ్ పక్కన లేకపోతే
లేకపోతే సీడ్ యాక్సెస్, లేకపోతే E13, E15, E11 కూడా NH16కి కనెక్ట్ అవుతుంది. E13 అది SRM రోడ్ అనుకుంటాను. E14 ఇవన్నీ ఇట్లా వాళ్ళ చేతుల్లో పని కదా. ఈ CRDA ప్లానింగ్ వాళ్ళే మొత్తం అంతా వేసేది. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, CRDA చేతుల్లో ఉంది, గవర్నమెంట్ వాళ్ళది. రైతులు, ఒక పేద రైతు ఎంతకాలం అని పోరాడతాడు? అది ఇప్పుడు 11-12 సంవత్సరాల్లో మా ఊర్లో 2015 నుంచి నడుస్తుంది ఇది. మా ఇంటికి 3-4 సార్లు వచ్చారు CRDA అధికారులు. ఫోన్లో 10 సార్లు పైన చేసి ఉంటారు. ఇది ఈ 2 సంవత్సరాలు 2025 ప్రభుత్వం మారినప్పుడు, 24లో ప్రభుత్వం మారింది కదా ఎన్నికలప్పుడు. ఆ 24, 25, 26 ఈ 2 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 10-12 సార్లు మాకు ఫోన్లు చేశారు CRDA వాళ్ళు. 3-4 సార్లు ఇంటికి వచ్చారు. దగ్గర దగ్గర 6 నిమిషాలు అవుతుంది. 6 నిమిషాల్లో దీని మీద ఉన్న ట్రాఫిక్ ఇంతవరకు నాకు ఒకటి బైకాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళారు. అది కూడా ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉన్నారో LPS రోడ్లు వేయడానికి, లేకపోతే ఇట్లా ట్రంక్ రోడ్స్ వేయడానికి, దానికోసం ఇప్పుడు ఆ క్రేన్ ఎక్స్కవేట్ చేస్తుంది కదా, అది ట్రంక్ రోడ్డు కోసం, దేనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కోసం మట్టిని తీసి గుర్తులు పోస్తున్నారు. కొన్ని చోట్లేమో విపణాల పూల్లోనే పోసేశారు. దానికోసం ఈ కాంట్రాక్టర్ ఉద్యోగస్తులు తిరుగుతున్నారు కదా, వాళ్ళు తిరిగేదే కానీ యాక్చువల్ ట్రాఫిక్ దీని మీద నిజంగా ట్రాఫిక్ నేను వెళ్ళి ఒక సిటీకి అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఇటు వెళ్తే విజయవాడ వచ్చింది, NH16లో మనం ఇటు వెళ్తే విజయవాడ, లేకపోతే మధ్యలో తాడేపల్లి, అట్లా తాడేపల్లి ముందుకు వచ్చిన తర్వాత మంగళగిరి, ముందుకు వెళ్తే పెదకాకాని, కాజా, ఆ పైకి వెళ్తే ఇంకా గుంటూరు అవుట్స్కట్స్, అర్బన్ ఏరియాస్, వాటిల్లో నుంచి మనం ఆ రోడ్డు మీద వెళ్తాం. ఇదేమైపోయింది, ఓపెన్ ఏరియాలో మొదలు పెట్టారు, ఓపెన్ ఏరియాలో ఎండ్ చేశారు. 2 సిటీలను కలిపేది కాదు. ఓన్లీ ఇక్కడ ఎప్పుడైతే ఇది చుట్టుపక్కల ఉన్న ఏరియాలు మొత్తం ప్లాట్లు అయ్యి, ఇవన్నీ ఇవాళ రోజున 30వ తారీఖు 5వ నెల 2026 ప్రాజెక్టు మొదలయ్యి సుమారుగా 11 సంవత్సరాలు వస్తుంది. ఆ భూములు ఏ నమ్మకంతో ఇచ్చారు రైతులు? మాకు 3-4 ఏళ్లలో అభివృద్ధి అయ్యి ఏదన్నా ఇచ్చారు. ఇచ్చిన రైతుల్లో చాలామంది 9.14 మీద సంతకాలు పెట్టి చనిపోయిన పెద్ద వయసాలు కదా. అప్పుడు 60-70 ఏళ్ళ వయసాల్లో ఆరోగ్య సమస్యలు అన్నీ ఉంటాయి కదా, చనిపోయారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? అది అబ్బాయి ఇందాక అటు వెళ్ళాడు, మళ్ళీ ఇటు వెళ్తున్నాడు. ఇది ఏదో పనుల కోసం వచ్చిన ఇంజనీర్ ఈ రోడ్డు మొత్తం ఫుల్ ఆక్యుపెన్సీలోకి ఎప్పుడు రావాలి? ఇంత రోడ్లు ఎందుకు వేయాల్సి? ఇంత భూమి, ఇప్పుడు ఒక్కొక్క రోడ్డుకి ఎంత రైతుల భూమి అవసరమైపోయింది. ఇది ఎవరిది భూమి? 3 పంటలు పండే భూములు ఇవన్నీ. మాకు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్, మల్లె తోటలు వేసుకోవడం, కూరగాయలు పెట్టుకోండి. రైతులు పండించినాయే కదా ఎవరైనా తినేది. కాంక్రీట్ వేసేసి ఇది ఎప్పుడు ఉపయోగపడింది? రోడ్డు ఇంత రోడ్డు వేశారు, 2 లైన్ల రోడ్లు ప్లస్ దాని పక్కన ఎందుకు ఉపయోగం లేని మళ్ళీ ఇది ఒక 10, 20, 25 అడుగులు సుమారుగా, ఇటుపక్క 25, అటుపక్క 25, అవి ఒక 50 అడుగులు అయిపోయింది. ఈ రోడ్డు ఎంత ఉంటుంది? 10, ఇది ఒక 20 అడుగులు ఈ రోడ్డు ఉండొచ్చు. అదొక 20 అడుగులు, అదొక 20 అడుగులు, మధ్యలో ఈ ఒక 5-6 అడుగులు, అదొక 5-6 అడుగులు, 3 20, 60, 10, 70, ఈ ఒక 50, 120 అడుగులు రోడ్డు అయిపోయింది. ఇది 120 అడుగుల, 150 అడుగులు ఇంత రోడ్డు ఎంత పొడవు ఉంటుంది? ఇది ఆ కృష్ణానది ఒడ్డు దగ్గర నుంచి ఈ చివరికి ఇక్కడ నిడమర్రు చివరిలో ప్రస్తుతానికి ఆగిపోయి ఉంది. ఇది ఇంత పొడవు 12 నుంచి 10 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు, మ్యాక్సిమం 15 కిలోమీటర్లు ఉండొచ్చు. కృష్ణానది దగ్గర నుంచి 15 కిలోమీటర్లు. దీని మీద ఎప్పుడు ట్రాఫిక్ ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా దీని మీద ఇవన్నీ చుట్టూ డెవలప్మెంట్, ఈ నిర్మానుష్యంగా ఉన్న ఇవన్నీ నిండిపోయి అటుపక్క ఈ మొత్తం 50,000 ఎకరాల రాజధాని ఏరియా ఇదంతా నిండిపోయి అప్పుడు కదా వచ్చేది దీని మీదకి నిజమైన ట్రాఫిక్. ఎన్ని సంవత్సరాలు పట్టింది దానికి? ఇంత భూమి తీసుకొని ఎట్లా, ఇది ఏ రకంగా రైతులకు ఉపయోగపడుతుంది? ఏమంటున్నారు? మేము మీ భూమి తీసుకొని సంవత్సరానికి 30 ఏళ్ళు ఇస్తున్నాం అంటున్నారు. ఒక ఎకరానికి 10% పెంచుకుపోతామంటున్నారు. ఎకరం తీసుకొని, మన ఎకరం తీసుకుంటే మనకి ఇచ్చేది దాంట్లో పావలా అంటే 25 సెంటు.
దాన్ని గజాల్లోకి మారిస్తే 1000 గజాలేమో రెసిడెన్షియల్ అంటున్నారు, 250 గజాలు కమర్షియల్ అంటున్నారు. అది అంతిచ్చి అది తొందరగా అభివృద్ధి అయ్యి తొందరగా ఇక్కడ జనాలు వచ్చి వాళ్ళకి ఏమన్నా అవకాశాలు వచ్చి ఆ ఇచ్చిన దానికి ఇచ్చాంలే మేము, మా దాని విలువ పెరిగింది, ఇక్కడ మేము ఇచ్చిన దానికి నష్టం జరగలేదు అని రైతుకు నమ్మకం కుదిరినాడు ఎవరైనా. ఇప్పుడు అల్టిమేట్గా చివరికి తిరిగి వచ్చేది ఎక్కడికి? డబ్బు దగ్గరికే కదా లెక్క. ఏ వ్యక్తి జీవితమైనా డబ్బుతోనే ముడిపడి ఉంది, ఆస్తితో ముడిపడి ఉంది. మనం పొద్దున్న లేస్తే బతకాలంటే డబ్బు అవసరం. మరి అట్లాంటప్పుడు అంత డబ్బుతో ఆస్తులతో అవసరపడి ఉన్నప్పుడు ఇది రైతులు బతికే భూమి కదా, లైవ్లీహుడ్ ల్యాండ్ అయినప్పుడు దాన్ని ఇట్లా వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థం కావట్లేదు. మేము చాలాసార్లు ఈ ప్రశ్నలు సిఆర్డీ వాళ్ళకు పెట్టినా కూడా సరైన సమాధానం చెప్పేవాళ్ళు. ఆ సభలు అడిగినప్పుడు దాన్ని భయాలను చేతో లేకపోతే సభను అర్థంతరంగా మూసేయడం లేదు. ఇది అపోహ మాత్రమే, ఇచ్చేయండి మీరు ముందు, దీన్ని మీరు ఇట్లా అడ్డంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని మమ్మల్ని బెదిరించడం ఇట్లా జరగడమే. కానీ పద్ధతిగా ఈ ఉన్న దాంట్లో న్యాయం ఉంది అనేది. ఇప్పుడు నేను N9 మీద కూర్చున్నాను యాక్చువల్గా పక్కన. ఇది N9 మీద, N9 రోడ్లో నిమిషాలు అది పోయిందా కాకుండా వెళ్ళింది, మళ్ళీ అదే బండి ఇటు వస్తుంది. ఆ కాంట్రాక్ట్ ఎవరిదో అది వెళ్ళింది. దీనికి ఇంత అవసరమా? దీన్ని జాగ్రత్తగా వాడుకున్నట్టయితే, నిదానంగా రాజధాని పెరిగేటప్పుడు వాడుకున్నట్టయితే, ఇప్పుడు హైదరాబాద్ అవుతుంది అభివృద్ధి. ఎందుకైంది? అక్కడ ఫార్మా సెగ్మెంట్ ఉంది, ఐటీ సెగ్మెంట్ ఉంది, స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎవరన్నా కాస్త చదువుకున్న వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఏదో ఒక ఉద్యోగం దొరికింది, ఎట్లా ఒకటి బతకొచ్చనే ఆశ ఉంటుంది. ఇది ఎట్లా జరిగింది? ఇమీడియట్గా జరగాలి కదా, జరగదు కదా. ఇమీడియట్గా మనం మనుషులను తీసుకొచ్చాడు పెట్టగలమా? పెట్టలేం కదా. 50,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి ఆ ప్లాట్లు మొత్తం దాంట్లో అన్నీ కావాలి. ఇట్లా రోడ్లు, ఎల్పిఎస్ ఇన్ఫ్రా రోడ్లు చేయాలి, మురుగునీరు, తాగునీరు, కరెంటు, సేఫ్టీ ఇవన్నీ చూసుకోవాలి. వాటన్నిటి తర్వాత దాంట్లోకి మళ్ళీ నివసించడానికి జనాలు రావాలి. ఆ వచ్చిన జనాలకి ఇక్కడ పని చేసుకొని బతికే అవకాశం ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇది కూడా కన్స్ట్రక్షన్ కానీ ఏదో ఈ రోడ్డు మీద కంక్రీట్ ఇట్లా కన్స్ట్రక్షన్ వాళ్ళ కోసం అవసరం అవుతుంది తప్ప జనరల్గా నార్మల్ పబ్లిక్ ఉంటారు కదా, జనరల్ పబ్లిక్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేనైతే ప్రస్తుతానికి అనుకోవట్లేదు. ఇంకొక పావుగంట చూస్తాను, ఒక అరగంట కోసం ఊరక తెలియపరచడం కోసం, దాన్ని అనాలిసిస్ చేయడం కోసం. ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ రోజున 30/5/2026 దగ్గర 11 సంవత్సరాలు గడిచిన తర్వాత రాజధానిని 2015లో డిక్లేర్ చేసి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2014లో డిక్లేర్ చేశారు. 2015లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మొదలైంది. అది 11 సంవత్సరాలు గడిచినా ఏంటి వాళ్ళ రియలైజేషను? ఇది ఎప్పటికైద్దని వాళ్ళంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. కంటిన్యూస్ ప్రాసెస్ అప్పుడు అది ఎందుకు వేస్ట్ చేయడం? ఎందుకు? అవసరమైన మెయిన్ అవి కట్టేసి మెయిన్ కనెక్టివ్ రోడ్లు ఇప్పుడు మొత్తం అందరూ విజయవాడ, గుంటూరు లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ అనో లేకపోతే E11 అనో E13 అనో ఏదో N16కి కనెక్ట్ అవుతాయో, నేషనల్ హైవే 16కి అంతవరకు ప్లాన్ చేసి నిదానంగా ఇది అభివృద్ధి అయినప్పుడు అప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుండేది కదా. ఇది ఎట్లా కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎవరన్నా ఇది చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు, మీకు అర్థమైతే కింద కామెంట్స్ పెట్టండి. ఈ ఎఫర్ట్ అంతా ఎందుకు చేస్తున్నామంటే దీనివల్ల ఎవరు బాగుపడుతున్నారు? నిజంగా బాగుపడేది రైతులేనా కాదా? ఇప్పుడు ఈ రోడ్డు వస్తుందని చెప్పేసి యాక్చువల్గా జరిగింది ఏంది? ఈ రోడ్డు భూములు ఉన్నాళ్ళు రైతులు భయపడిపోయి ఇచ్చేశారు. ఈ రోడ్లు కూడా మళ్ళీ ఎట్లా ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క రోడ్డు అంటున్నారు. ఎట్లా? అందుకని ఇది N1 నుంచి N18 అని, E1 నుంచి E16 అని అట్లా ఒక్కొక్క కిలోమీటర్కి ఇట్లా ఇది 50 అడుగులు 60 మీటర్లు 50 మీటర్ల రోడ్లు వేస్తే ఏంటి? అది ఏ విధంగా మంచి అవుతుంది రైతులకి? ఎప్పటికి అవుద్ది? ఇది రాబోయే ఒక 50 సంవత్సరాలకైనా ఇది రిజల్యూషన్ అయ్యిద్దా? మళ్ళీ ఈ మధ్యలో ప్రభుత్వం మారి పాలసీ మారితే
మళ్ళీ పోయిన 5 సంవత్సరాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు కౌలు కోసం హైకోర్టుల చుట్టూ తిరిగి కౌలు ఏమని కోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం ఏమో మా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ మాకు బర్డెన్ అయిపోయింది, రాజధాని ఒక్కటే డబ్బులు మేము పెట్టలేము అని వాళ్ళు చెప్పే సమస్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా మధ్యలో శాండ్విచ్ అయిపోయింది రైతు కదా. అతని భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు ఆలోచించట్లా. ఆ రైతు సొంతంగా ఆలోచించుకొని ఎట్టబోయి ఎట్టుంటుందో అని అమ్ముకుని ₹4 దగ్గర పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 4 ఎకరాలు ఉందనుకో, ఆ రైతు తట్టుకోలేను నేను, ఇది నా భవిష్యత్తుకి అవసరాలు ఉంటాయి, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చదువులు ఉంటాయి అని 4 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్ముకొని 2 ఎకరాలు పూలింగ్లో ఇస్తున్నాడు, లేకపోతే మొత్తం అమ్మేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే రాజధానిలో, అమరావతి రాజధానిలో రైతున్న భూమి మానసిక పరిస్థితి చెబుతున్నాను నేను. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎప్పుడైందో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరికైతే నెలవంగానే వస్తూనే ఉంటాయి, రైతులకు అట్లా రావు కదా. భూమి మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. చేసుకుంటే సొంతంగా చేసుకుంటే లేదా కౌలుకి ఇవ్వాలి. ఏది చేయాలన్నా ఇవన్నీ యాక్సెస్ రోడ్లు, నీరు, వర్షం నీళ్ళు పోయే ఇబ్బంది, ఇవన్నీ వాళ్ళ రోజున క్రియేట్ అయ్యాయి. ఎంతకాలం సస్టైన్ అవ్వగలరు ఇంకా? నిర్మానుష్యంగా ఉంది. అక్కడెక్కడో అది ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను, ఎక్కడో దూరంగా ఆ ఎల్లో కలర్ జేసీబీ వర్క్ చేస్తుంటే ఆ బండి దగ్గర చూసి వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు సమయం సుమారుగా 11 అయింది. నేను 11:15కి ఇది రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. ఒక అరగంట అసలు చూద్దాం దీని మీద ఏంటి పరిస్థితి అని. ఇవాళ కొంచెం వాతావరణం చల్లగా ఉంది, అందుకని కుదిరింది ఇట్లా. లేకపోతే మామూలుగా అయితే ఇక్కడ కాస్త ఎండలు కూడా చాలా 48 degrees పైనే రికార్డ్ అవుతున్నాయి. అందుకనే ఒక అరగంట స్పెండ్ చేయడానికి ఓపెన్ ప్లేస్లో కూర్చొని టైం దొరికిందని వచ్చి చేస్తున్నాను. నిడమర్రు నుంచి మంగళగిరికి, నిడమర్రుకు కనెక్ట్ అయ్యే ఊర్లు ఇటువైపు కంతేరు కానివ్వండి, పైకి వెళ్తే కొరగల్లు, ఆ పైకి వెళ్ళినప్పుడు నీరుకొండ, పెదపరిమి, అట్లా ఆ ఊళ్ళ నుంచి పైకి వచ్చి మంగళగిరి వెళ్ళే వాళ్ళందరికీ మాకు పాతకాలం నుంచి ఉన్న రోడ్డు సుమారుగా 20 అడుగుల రోడ్డు. అంటే ఈ రోడ్డు ఎంత ఉందో, ఒక్క రోడ్డు, ఈ మూడు రోడ్లు వేశారు కదా ఇట్లాంటివి, అంత ఒక్క రోడ్డు కూడా లేదు మాకు. దీంట్లో సగం ఉండి లేనట్టు ఉండేది. ఆ రోడ్డుతోటి సుమారుగా నేను చిన్నపిల్లాడప్పటి నుంచి, అంటే ఒక 50 సంవత్సరాల పైగా ఆ రోడ్డు నాకు తెలిసిన దగ్గర నుంచి గమనిస్తున్నాం. దాంతోనే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి నిడమరు కానీ, ముందుకెళ్తే బేతపొడి, దాని వెనక్కి వచ్చిన తర్వాత కొరగల్లు, నీరుకొండ, పెదపరిమి, ఈ గ్రామాలు మంగళగిరి వెళ్ళాలి అంటే ఈ రోడ్లో వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్కి, ఆ గ్రామాల జనాభా ప్రకారం ఆ ట్రాఫిక్, ఆ ఒక్క రోడ్డు, ఆ 10-15 అడుగుల రోడ్డు ఒక్కటే సరిపోయింది మాకు సర్వ్ చేసింది. ఇప్పుడు 29 గ్రామాలు ఈ మొత్తం. 29 గ్రామాల్లో ఇవాళ 2015 నాటి జనాభా ఎంత? 1,00,000 నుంచి 1,50,000 మంది జనాభా. ఈ 11 సంవత్సరాలు అయింది. ఏమన్నా జనాభా పెరిగారా అని అంటే ఆ లెక్కలు ఏం చెబుతున్నారా, 1,00,000 మందో 50,000 మందో పెరిగారంటున్నారు. వీళ్ళందరూ ఎవరు? యాక్చువల్గా ఈ కాంట్రాక్టులు చేయడానికి వచ్చిన వాళ్ళు, అందులో వాళ్ళే ఒక 15-20 వేల మంది ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఈ SRM, VIT, అమృత,
వీటిల్లో పనిచేసే వాళ్ళు, స్టూడెంట్స్, చదువుకునే వాళ్ళు కొంతమంది హాస్టల్ కట్టుకొని హాస్టల్కి ఇస్తున్నారు, అద్దెలకు వచ్చి ఉన్నారు, వాళ్ళ జనాభా. అంతేగాని ఇండస్ట్రీ అనేది ఎక్కడుందో, ఒక ఇండస్ట్రీ కూడా ఇక్కడికి ఏమన్నా వచ్చి ఒక 10 మందికి 20 మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా ఇక్కడ అదైతే ఏం తెలియట్లేదు. అన్నీ ఎట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్ హోటల్స్, మాల్స్, కాంప్లెక్స్లు, ప్రైవేట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్, అదే బ్యాడ్మింటన్ వాళ్ళకి కానీ లేకపోతే క్రికెట్ వాళ్ళకి కానీ అట్లా కొన్ని గవర్నమెంట్కి కూడా ఇచ్చారు. ఆ గవర్నమెంట్కి ఇచ్చినవి ఏమో వాటి పేర్లు నాకు గుర్తు రావట్లేదు. కొన్ని అయితే ఇచ్చారు గవర్నమెంట్కి, బ్యాంకులకు కూడా ఇచ్చారు కొన్ని అట్లా. కానీ దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఏమొస్తుంది అనేది కదా క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అంటే ఒక ఐటీ కంపెనీ వచ్చిందంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దాంట్లో ఒక 500 మంది నుంచి 1000 మంది దాకా ఉపాధి అనేది పొందుతారు. ఎక్కడుంది ఇక్కడ ఆ కంపెనీ, ఐటీ కంపెనీ అనేది కానీ, లేకపోతే వీళ్ళు అలాట్ చేసిన వేరియస్ జోన్స్ ఉన్నాయి. దీంట్లో ఏందో 9 జోన్లు అని చెప్పారు ఈ 50,000 ఎకరాల్లో. ఆ 9 జోన్లలో ఏం జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయినాయి, ఎంత జనాభా పెరిగింది, ఇది ఎప్పటికీ రియలైజేషన్ అయ్యిద్ది. నిజంగా భూములు ఇచ్చిన రైతులకి ఇప్పుడు ఒక ఎకరం మనం ఇచ్చి అందులో 1250 గజాలు, ఎకరం అంటే 4840 గజాలు, దాంట్లో మనకు 1250 గజాలు రెసిడెన్షియల్, 1000 గజాలు, 250 గజాలేమో కమర్షియల్ అంటున్నారు మెట్ట భూములు ఇచ్చిన వాళ్ళకి. మాది మెట్టలోనే వేశారు. యాక్చువల్గా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, పూల తోటలు అవన్నీ ఉన్నాయి, అయినా కూడా మాది మెట్ట కిందే లెక్కేశారు. అదేమనంటే మీ రెవెన్యూ రికార్డుల్లో మెట్టనే ఉందని అంటున్నారు. అది ఎట్లా 1000 గజాలు 250 గజాలు వేశారనేది కూడా దానికి కూడా లెక్కలేదు. ఇక దాన్ని వాళ్ళ ఇష్టం, సిఆర్డీ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఒప్పుకున్న రైతులు ఏం జారి లేక సరేలే కానీ అభివృద్ధి వస్తే దానికైనా రేట్లు వస్తాయేమో అని ఇచ్చారు. 11 సంవత్సరాల్లో ఏం రేట్లు వచ్చినాయి దానికి. ఇవాళ ఓపెన్గా వాళ్ళందరూ అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఎట్లా తట్టుకోగలరు? ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబాలను నెట్టుకున్నారనేది ఒక్కొక్క రైతుని మనం కనుక్కుంటే తెలిసిద్ది. చెబుతారా వాళ్ళు? మనకు తెలియదు కదా. వాళ్ళ ప్రైవేట్ విషయాలు మనకు ఎందుకు చెబుతారు? నాదంటే నేను మీతో పంచుకోదలుచుకున్నాను కాబట్టి చెబుతున్నాను. ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు, ఒక ఎకరం ఉన్న రైతు ఇస్తే ఆయనకు వచ్చేది 1250 గజాలు. ఆయనకు ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, ఆ 1250 గజాలు ఎన్నాళ్ళకి రియలైజేషన్ అయ్యి దాన్ని ఏంటున్నారో మీది ఒక ఎకరం అమ్ముకోమాకండి, అట్టి పెట్టుకోండి, ఇది 15 నుంచి 20 కోట్లకు పోయిద్ది అని అంటారు. ఆ ఒక్క స్థలం విలువ, వాళ్ళు ఇచ్చిన 1250 గజాల విలువ. కానీ అది ఎప్పటికి రియలైజేషన్ అయింది? అది కదా క్వశ్చన్. ఆ రియలైజేషన్ అయ్యేలోపు వీళ్ళు బతుకుంటారో లేదో తెలియదు, వాళ్ళ పిల్లలు ముసలాళ్ళు అవుతారో లేదో తెలియదు. అది ఇది కూడా కన్స్ట్రక్షన్ బండే, ఏదో ట్రాన్స్పోర్టేషన్ ఏదో మెటీరియల్ తీసుకొచ్చినట్టున్నారు. ఇది ఇటెళ్ళి ఆ తాడికొండ రోడ్డు నుంచి మంగళగిరి వైపు వెళ్తుంది. దగ్గర 23 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 7 నిమిషాలు తీసి నేను ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేస్తాను. 11:15 మొదలు పెట్టాను. ఒక అరగంట అంటే 11:15, 11:30 ఆ సమయం అయ్యి ఉండొచ్చు. ఇక అంతసేపు చేసి నేను దీన్ని ఆపేస్తాను. ఇది ఊరక ఏంటంటే రియలైజేషన్ గ్రహించడానికి ఒక రోడ్డు, ఇప్పుడు ఇది N9 రోడ్ అనుకొని దాని మీద మనం కూర్చుంటే ఏ రోడ్లో అయినా సరే, ఇంకొక రోడ్డు ఏదన్నా N8 అని కానీ, N7 అని కానీ, ఆ N5 ఏమో వెస్ట్ బైపాస్ లైన్ అయిందనుకుంటాను. అట్లా ఇంకా ముందుకెళ్తే N10 తర్వాత N18 దాకా ఉన్నాయి. అంటే మా ఊరుకు నిడమర్లో టచ్ అవుతున్నాయి కాబట్టి నేను వచ్చి ఇక్కడ, మాకు ఎక్కువ దూరం కాదు కదా, 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కాబట్టి వచ్చి కూర్చొని టైం ఉందని చెప్పేసి వాతావరణం చల్లగా ఉండడం చేస్తున్నాను. ఇది ఎప్పటికీ రియలైజేషన్ అవ్వాలి. ఆ ఫార్మర్స్ ఎట్లా తట్టుకుంటారో, ఎంతో ఆశతో ఏదో అయిద్దని ఇచ్చిన వాళ్ళు, ఆ ఎకరం 2 ఎకరాల రైతుల భవిష్యత్తు ఏంటి? ఆ 2 ఎకరాలు వచ్చిన ప్లాట్లు కూడా అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ మార్కెట్లో గజం వచ్చేసి 30 నుంచి 35,000, 30,000, 30 నుంచి 32,000 రెసిడెన్షియల్ అంటున్నారు. 35,000 దాకా కమర్షియల్ అంటున్నారు. అంటే 250 గజాలు వచ్చిందేమో 35, 34 అని కూడా వచ్చింది. ఈ రెసిడెన్షియల్ 30 లేదా ఒక 2,000 అటో ఇటో, తగ్గితే 28 లేదా మ్యాక్సిమం 32,000. ఇది రియల్ యాక్టివ్ మార్కెట్ ఉన్న ప్రైస్ వాళ్ళ రోజు నిడమరు భూములకి. కొనేవాళ్ళు కూడా అంతగా రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అనిశ్చితి ఉంది, ఏం జరిగిద్దో తెలియదు. ఏమైంది ఇప్పుడు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ 2, ల్యాండ్ పూలింగ్ 3 ఇట్లా అంటున్నారు కదా. అట్లా అన్నప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ ఇది మాది ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ 1లో తీసుకున్నది. ఈ భూములన్నీ 29 గ్రామాలు. ఇది
ఇదే ఒక్క రాజధాని అని. అప్పుడేమి ల్యాండ్ పూలింగ్ 2, ల్యాండ్ పూలింగ్ 3 అనేది చెప్పాలి. ఒకవేళ అట్లా చెప్పున్నట్టయితే ఈ రైతులు ఇచ్చేవాళ్ళు కాదేమో ఇంత ఇది ఎంత ఎప్పటికయ్యేదని. అప్పుడు ల్యాండ్ పూలింగ్ స్కీము ఫేజ్ 1లో తీసుకున్న 50,000 ఎకరాలకే ఇవాళ గతి లేదు. వాళ్ళ రోజున చూపిస్తున్నా 11 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం అన్నీ నేను క్లియర్గా నాకు తెలిసినంత వరకు అన్ని చుట్టుపక్కల ఎంతవరకు నేను కవర్ చేయగలను, మా సర్వే నెంబర్లు ఎక్కడ ఉండేవో అంతవరకు అయితే నేను తీసి అన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఇక మిగతా ఊళ్ళల్లో ఏంటి పరిస్థితి అనేది అయితే మనం వెళ్ళి అంత టైం లేదు కాబట్టి చేయలేము. 29 గ్రామాల్లో ఇది మా ఊరి పరిస్థితి. నాకు పరిచయం ఉన్న కొన్ని ఊళ్ళల్లో అడిగినప్పుడు వాళ్ళ ఊళ్ళో కూడా సేమ్ ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. ముఖ్యంగా పెనుమాక, ఉండవల్లి, కొరగల్లు ఇవంటే మాకు దగ్గరలో. కొరగల్లు అంటే మాకు ఒక 5 నిమిషాల్లో కొరగల్లు వెళ్ళిపోవచ్చు. కొరగల్లు, నీటికొండ రెవెన్యూ భూములు కలిసి ఉన్నాయి కూడా ఉన్నాయి. అంటే భూమి ఏమో నిడమరలో ఉంది, రెవెన్యూ ఏమో కొరగల్లోకి వచ్చింది. అట్లా కూడా ఉన్నాయి నిడమర రైతులకి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుందామని వచ్చారు. ఇక రైతులందరూ కలిసి దాన్ని పోరాడాలనుకుంటున్నారు. ఇందులో కంటిన్యూస్గా పోరాడే వాళ్ళు మధ్యలో ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా అంతే. ఆ కేసు మొదలైనప్పుడు సుమారుగా ఒక 11 మందో 12 మందో ఉన్నారు. ఇవన్నీ తట్టుకోలేక అది జనవరిలో ఇచ్చారు ప్రిలిమినరీ నోటిఫికేషన్. ఇప్పుడు మనం 5వ నెల అయిపోవచ్చింది, రేపు 6వ నెల వస్తుంది, 7వ నెల వస్తుంది. 2 వర్షాలు పడ్డాయి. మొన్న 2-3 రోజుల కిందట ఒక వర్షం పడింది. అది మామూలు వర్షం. అంతకుముందు చెడుజల్లో ఒకటి పడిపోయింది. పెద్ద గట్టి వర్షం అయితే ఇంకా పడలేదు. ఆ వర్షాలకే కాలువలు ఇందాక వెళ్ళినప్పుడు తాడికొండ రోడ్లో చూపించాను. ఇటు పక్క కాలువలు ఆల్రెడీ సగం ఈ పెద్ద వర్షం ఒకటి పడిందంటే ఇప్పుడు గుంటలు, రోడ్ల కోసం తీసిన గుంటలు మొత్తం నిండిపోతున్నాయి. అది తీసినప్పుడు నేను చూపిస్తాను. మళ్ళీ వచ్చి వీలుని బట్టి బండి కూడా జారిపోయింది. రోడ్డులో వచ్చేటప్పుడు నల్లమట్టి కదా, మనం బండి ఆపి నడిచి రావాల్సి వస్తుంది. అక్కడ వీలైతే చూపిస్తాను. గుంటల్లో ఎంత నీరు అవుతుందంటే గత 4-5 మాసాల నుంచి ఒక అతను నాకు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పని ఏంటయ్యా అంటే నీళ్లు ఆ రోడ్లో నుంచి తొలి బయటకు ఎత్తిపోయటమే. అది కంటిన్యూస్గా 4 మాసాల నుంచి చేస్తానే ఉన్నాడు. ఇంకా నీళ్ళు అవ్వలేదు. అడుగుని ఇంకో అడుగున్నారో నీళ్ళు ఉండే ఆ పెద్ద గుంట తీసిన దానికి. మళ్ళీ 3 రోజుల కిందట మాకు వర్షం పడింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ గుంటలో ఎంత నీళ్ళు ఉన్నాయో కనపడుతుంది. రేపు వీలైతే చూపిస్తాను. ఇంకా 2 నిమిషాలు, అరగంటకి 2 నిమిషాలు మిగిలి ఉంది. ఈ 2 నిమిషాలు ఇక్కడ నేను అరగంట సేపు దగ్గర ఇక్కడ కూర్చుంటే దీనికి ఏంది ట్రాఫిక్ అని మొత్తం మీద లెక్క పెడితే ఒక 10-12 వెహికల్స్. అందులో మేజర్వి ఈ రోడ్డు పనులు చేసే వాళ్ళవే, ఇక్కడున్న ఈ కాంట్రాక్టర్ల వాళ్ళే. కానీ జనరల్ పబ్లిక్ దీంట్లో యాక్చువల్గా ఏంటన్నా వెళ్ళాలనిపించేది జీరో. ఎందుకంటే ఇది రోడ్డు కంప్లీట్ కాంది. ఇది మధ్యలో ఓపెన్ ప్లేస్లో ఎండ్ అయిపోతుంది, ఓపెన్ ప్లేస్లో మొదలైంది. దీని ఫుల్ పర్పస్ ఎప్పుడు సాల్వ్ అయింది? దీన్ని తీసుకుపోయి ఏదన్నా సిటీతో కానీ లేకపోతే భవిష్యత్తులో ఏదో ఇన్నర్ రింగ్ రోడ్ అని, అవుటర్ రింగ్ రోడ్ అని అవి ఎప్పుడు వేస్తారో దానికి ఎంతకాలం పడతాయో వాటన్నిటితో కలిపి అప్పుడు ఈ రాజధానితో అనుసంధానం అయినప్పుడు ఈ రోడ్లన్నీ 1 కిలోమీటర్ రోడ్లు అయినప్పుడు అప్పుడేమన్నా జరిగిద్దేమో. ఇదంతా జరగడానికి ఎంతకాలం పడుతుంది? ఈ లోపు ఉండేదెవరు, పోయేదెవరు? ఆ భూములు ఇచ్చిన వాళ్ళు ఈ ఆర్థిక సమస్యలన్నింటినీ తట్టుకొని ఎంతకాలం నిలబడగలరు? వాటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా రాజధానిలో పూలింగ్ ఇచ్చిన వాళ్ళు సుఖంగా లేరు, ఇవ్వనాళ్ళు ఇప్పుడు కాస్త ఈ నోటిఫికేషన్ వల్ల కాస్త ఇంకా ఇబ్బందిగా ఉన్నారు. పూలింగ్కి ఇచ్చి అమ్ముకొని ఏదో అమ్ముకున్నా కూడా ఏ రేటులో అమ్ముకున్నారో, ఎకరం వచ్చేసి 3.5 నుంచి 4 కోట్లు, కొన్నిసార్లు 5 కోట్లకు పోయింది. ఆ టైంలో అమ్ముకున్న వాళ్ళు ₹1 కనుక అది కూడా ఎక్కువ టైం నిలబడలేదు. 5 కోట్లు వచ్చినప్పుడు 1 నెల 2 నెలలు ఉందే మార్కెట్ రేట్. ఆ తర్వాత అది కూడా డౌన్ అయిపోయింది. ముఖ్యంగా ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 3 అన్నప్పుడు ఫేజ్ 2, ఫేజ్ 3 అన్నారు కదా, అప్పుడు బాగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైతులు భూములు కొనాలని వచ్చేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ కొనాలంటే సీడ్ ఏరియాలో, కోర్ క్యాపిటల్ ఏరియాలో 3-4 కోట్లకి రైతులు తక్కువ అమ్మటానికి సుముఖంగా లేరు. అంత రేటు పెట్టి కొనే కంటే ఆ దూరంగా ₹1,00,00,000కి, ₹1,50,00,000కి, 2 కోట్లకు వస్తుంది కదా, అక్కడైతే 2 ఎకరాలు వస్తుందని ఆలోచన. ఏదన్నా కానీ మొత్తం మీద ఏందయ్యా అంటే ప్రస్తుతానికి బేరాలు కూడా పరిస్థితి రాజధాని గ్రామాలు కూడా అంతే. ఏదన్నా బాగా మంచి జరుగుతుంది ఏదంటే
సీడ్ క్యాపిటల్ ఏరియా రాయపూడి, మందడము, తుళ్ళూరు, ఆ తుళ్ళూరు చుట్టుపక్కల ఉన్న వెంకటపాలెము, అబ్బరాజుపాలెము, కొదమరాజుపాలెము, పిచ్చుకలపాలెం, లేకపోతే అట్లా ఆ చుట్టుపక్కల ఉన్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్ట్ అయ్యే ఉన్నాయి చూసారా, అక్కడే ఉన్న దాన్ని ఏమంటారో రియల్ ఎస్టేట్ కాస్త యాక్టివ్గా ఉంటే ఉండొచ్చేమో, కానీ మిగతా దూరంగా ఉన్నాయి. ప్రస్తుతానికి కాస్త డల్గానే ఉందని నేను అనుకుంటున్నాను. నేనైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాబట్టి అపోహ మాత్రమే. సరే, అరగంట అయిపోయింది, వీడియోని ముగిస్తున్నాను. ఇది కేవలం ఈ ట్రాఫిక్ని చూద్దామని వచ్చి తీసిందే. ఇది వాళ్ళ వాతావరణం చల్లగా ఉంది. థ్యాంక్ యూ.